హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం జాతక కథల సిరీస్లో స్వర్ణపాత్ర అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒకప్పుడు సేరీ రాజ్యంలో బోధిసత్వుడు పాత్ర సామాన్ల వ్యాపారస్తుడిగా జన్మించాడు. అతను పాత పాత్రలు కొనేవాడు, కొత్త పాత్రలు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో బోధిసత్వుడు దురాశకు పోకుండా న్యాయసమ్మతంగా బేరం సాగిస్తుండేవాడు. ఆ రాజ్యంలోనే ఇదే వ్యాపారం సాగించే పిసినారి వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతను ఎప్పుడు బోధిసత్వుడితో పోటీ పడుతూనే ఉండేవాడు. అతను చాలా దురాశాపరుడు. డబ్బుకు వాడి ప్రాణానికి లంకె ఉన్నట్లుంది. ధనాశ వల్ల ఎంతటి దుష్కృత్యానికైనా వెనుదీసేవాడు కాదు. పైగా బోధిసత్వుడు ఎక్కడికి వెళ్ళినా తప్పక వెంబడించేవాడు. ఒకనాడు ఇద్దరూ కలిసి తేలవాహ అనే నదిని దాటి అంధాపురంలోకి ప్రవేశించడం జరిగింది. పట్టణంలో ప్రవేశించగానే ఇద్దరి మధ్యలో అసలు అనవసరమైన పోటీ లేకుండా కొన్ని వీధులు అతను, కొన్ని వీధులు ఇతను పంపకం చేసుకున్నారు. అంధాపురంలో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం పూర్తిగా చితికిపోయింది. అయితే పూర్వకాలంలో ఆ కుటుంబం వారు గొప్ప వ్యాపారస్తులు. కానీ ఇప్పుడు వాళ్ళకి అంగబలము, అర్ధబలము కూడా లేకుండా పోయింది. పోతే ఆ కుటుంబంలో మిగిలి ఉన్న వాళ్ళు ఒక అవ్వ, ఆమె మనమరాలు. వీళ్ళిద్దరూ కలిసి పాపం ఊళ్ళో ఆ పని ఈ పని చేసి పొట్ట పోసుకుంటూ కాలక్షేపం ఉండేవాళ్ళు. ఈ దరిద్రులు ఇంట్లో ఉండే సరుకు సప్పర అన్నీ అమ్మేసి కాలం గడుపుకున్నారు. అయితే అన్నీ అమ్మేసినప్పటికీ ఒక్క వస్తువు మాత్రం వాళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉంది. అది ఆ ఇంటి యజమాని అయిన గొప్ప వర్తకుడు భోజనం చేసేటువంటి కంచం. అది ఏనాటి నుంచో సామాన్లలో పడే నల్లిగి దుమ్ము కొట్టుకుపోయింది. అందుచేత అది ఏం కంచం అయి ఉంటుందో అవ్వకి తెలీదు, పిల్లకు తెలీదు. ఇలా ఉండగా రెండో వాడైన పిసినారి వర్తకుడు పాత్రలమ్మ పాత్రలు, పాతవి కొంటాం కొత్తవి అమ్ముతాం అని కేకలేసుకుంటూ అదే వీధిలో అవ్వ ఇంటికి వచ్చాడు. కేక వినపడడంతోనే పిల్ల అవ్వ దగ్గరకు పరిగెత్తిపోయి, నాకు ఒక లోటా కొని పెట్టవే మా అమ్మ మంచినీళ్లు తాగడానికి అని జాలిగా అడిగింది. ఏం పెట్టి కొనమంటావు తల్లి అన్నది ఆ అవ్వ విచారంతో. అప్పుడు మూలపడిన ఆ కంచం సంగతి జ్ఞాపకం చేసింది పిల్ల. అది ఆ వర్తకుడికి ఇచ్చి ఏదైనా లోటా ఇమ్మంది అవ్వ. వర్తకుడు ఆ కంచం చేతపట్టి చూశాడు. బంగారపుది అయి ఉంటుందని తోచగానే సూదితో గీటు పెట్టి చూశాడు. అది ఒకటో రకం మేలిమి బంగారం అని తేలింది. ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆ కంచం కాజేద్దామని వాడికి దుర్బుద్ధి పుట్టి ఇదెక్కడ దొరికిందమ్మా నీకు, గుడ్డి గవ్వ కూడా చేయదు, పొద్దున్నే లేచి ఎవల మొహం చూశాను, మంచి బేరమే అని విసుక్కుంటూ ఆ కంచం కిందకి విసిరేసి గబీమని లేచి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే మరొక దిక్కు నుంచి బోధిసత్వుడు వచ్చాడు ఆ వీధికి, అలానే కేకలేసుకుంటూ. ఈ కేక వినగానే పిల్ల మళ్ళీ అవ్వ దగ్గరకు పరిగెత్తిపోయింది. అందుకామె, ఎందుకే తల్లి ఈ తాపత్రయం, ఇప్పుడే కదా ఆ అబ్బి వచ్చి ఈ కంచం ఎందుకు పనికిరాదని విసిరిగొట్టిపోయాడు అన్నది బిడ్డను సముదాయిస్తూ. అలా కాదు మా అమ్మ, ఈ అబ్బి చాలా మంచివాడిలా ఉన్నాడు, దయగా మాట్లాడుతున్నాడు, మన కంచం వీడు తప్పకుండా కొంటాడు అని నమ్మబలికింది పిల్ల. సరే కానిమ్మని ఆ అబ్బిని ఇంటికి పిలిచారు. కంచం చేతికిచ్చారు. అది చూస్తూనే బోధిసత్వుడు నిజం గ్రహించి, అమ్మ ఈ కంచం బంగారపుది, 1000 మొహరీలు ఖరీదు చేస్తుంది, మరి పుచ్చుకుందామంటే ఇప్పుడు నా దగ్గరున్న సొమ్ము సరిపోదు అని చెప్పాడు. అప్పుడు అవ్వ, అయ్యో నాయన, నువ్వు వచ్చే ముందే ఒక వర్తకుడు వచ్చి చూశాడు, గుడ్డిగవ్వ కూడా చేయదని చెప్పి విసుక్కుని విసిరికొట్టాడు. ఇది బంగారు కంచమని అంటున్నావే, నీ మంచితనం వల్లనో మహిమ వల్లనో అది అలా మారిపోయిందేమో. నాయన, నీకెంత తోస్తే అంత ఇచ్చిపో అంది. అప్పుడు బోధిసత్వుడి వద్ద 500 మొహరీలు మాత్రమే ఉంది. కొంత పాత సామాగ్రి ఉంది. ఆ పాత్ర, ఆ మొహరీలు, ఆ సామాగ్రి అంతా వాళ్ళకి ఇచ్చేస్తూ, అమ్మ ఈ ధనము సామాగ్రి తీసుకోండి, నేను వర్తకం సాగించడానికి కాను నా సంచి, త్రాసు, దారిభత్యం కోసం ఒక 8 మొహరీలు మట్టుకు ఉంచుకుంటాను అని చెప్పాడు. ఈ విధంగా వాళ్ళ అనుమతి తీసుకొని బోధిసత్వుడు గబగబా నది వద్దకు పోయి పడవ నడిపేవాడికి 2 మొహరీలు ఇచ్చి పడవ ఎక్కాడు. తర్వాత బోధిసత్వుడు వెళ్ళగానే మళ్ళీ పిసినారి వర్తకుడు ఆ పేదల ఇంటికి వచ్చాడు. ఏదమ్మా అది ఇలా వట్టురా, కంచం చూస్తా అన్నాడు ఒక విధమైన నిర్లక్ష్య భావంతో. వెంటనే ఆ అవ్వ ఉరుకులేసుకుంటూ యువతలికి వచ్చి, నాయన మంచివాడివే నువ్వు,
1000 మొహరీలు చేసే బంగారు పళ్ళెం గుడ్డి గవ్వ కూడా చెయ్యదంటివే. మీ యజమానే కాబోలు ఇప్పుడే వచ్చి 1000 మొహరీలు ఇచ్చి కంచం పట్టుకుపోయాడు అని చెప్పింది. ఈ మాట వింటూనే పిసినారి వర్తకుడికి నడుము విరిగినట్టయింది. అబ్బా, వీడి దుంపదగా 10,000 చేసే బంగారు పళ్ళెం కాజేశాడే దుర్మార్గుడు, నాకెంత నష్టం చేశాడు, నా కొంప ముంచాడు అనుకుని ఎంతగానో విచారించాడు. విచారించడం ఏమిటి, వాడికి మనస్సు వికలమై వెర్రెత్తిపోయింది. తన ధనము, పాత సామాగ్రి అంతా తీసి ఆ ఇంటి ముందు విసిరేశాడు. ఒక కర్ర చేత పట్టుకొని గబగబా నది ఒడ్డుకు దాటేశాడు. అప్పుడు బోధిసత్వుడు చాలా వరకు నది దాటేశాడు. వాణ్ణి దాటించకు, పడవ వెనక్కి మళ్లించు అంటూ పిచ్చి కేకలు పెట్టసాగాడు ఆ పిసినారి. అలా చేయవద్దని పడవ వాడితో చెప్పాడు బోధిసత్వుడు. చేసేది లేక పిసినారి బోధిసత్వుడికేసి చూస్తూ తిడుతూ తీరని దుఃఖంలో మునిగిపోయాడు. నెత్తురు వేడెక్కిపోయింది, ఒళ్ళు కందిపోయి ఎర్రబారింది, గుండె వేగంగా కొట్టుకోసాగింది. బోధిసత్వుడి మీద ఆగ్రహము, ద్వేషము పట్టలేక వాడు వెంటనే నదిలోకి దూకేశాడు. నదిలోకి దూకాక వాడికి ఈత రాదనే సంగతి గుర్తొచ్చింది. కానీ ఏం లాభం, ఆ నదిలోనే మునిగి చనిపోయాడు. బోధిసత్వుడు మాత్రం ఆ తర్వాత కూడా లోకంలో ఎన్నో దానాలు ధర్మాలు చేస్తూ దయ కలిగి ప్రవర్తిస్తూ ధర్మపరుడని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ సిరీస్లో ఇంతకుముందు కథలు వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా వినండి.